జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత ఆత్మగౌరవ గర్జన సభ నిర్వహించారు. సభకు బుట్టా రేణుక నీలకంఠేశ్వర స్వామి దేవాలయం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలతో ర్యాలీగా వచ్చారు. సభకు చేనేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం చేనేతలకు ప్రసిద్ధి అని, చేనేతలకు సీఎం జగన్ ఏం చేశాడో, ఎటువంటి సంక్షేమ పథకాలు వాళ్లకు అందిస్తున్నారో చేనేతలకు రేణుక వివరించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే నియోజకవర్గం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి మూతపడ్డ పరిశ్రమలు తెరిపించి నేతలకు ఉపాధి కల్పించే దిశగా వెళ్తానని బుట్టా రేణుక హామీ ఇచ్చారు. గతంలో ఒక్కసారి మనకు అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని మనం నిలబెట్టుకోలేకపోయాము. ఈరోజు మరియు మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతో నమ్మకంతో మరి మనకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇంతవరకు 34 సంవత్సరాల క్రితం ఏదైతే శివన్న దాని గారికి ఎప్పుడైతే టికెట్ ఇచ్చారో చాలా స్వల్పమైన అంటే కొంచెం ఓట్లతోని ఆయన ఓడిపోవడం జరిగింది. మరి ఈరోజు ఇప్పుడు 34 సంవత్సరాల తరువాత చాలా మార్పులు కూడా జరిగాయి. మనం నిజంగా చెప్పాలంటే 1-2 జనరేషన్లు కూడా దాటాయి. మరి ఇప్పుడు మీరందరూ కూడా ఆలోచించి మనకు మంచి చేస్తున్న వాళ్ళు ఎవరు, మన గురించి ఆలోచిస్తున్న వ్యక్తులు ఎవరు, మన గురించి ఆలోచిస్తున్న నాయకులు ఎవరు అని ఒక్కసారి మనమంతా కూడా ఆలోచించాలి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత విధంగా సంక్షేమం అది చెయ్యలేని పనులని, అంతేకాకుండా చేనేతల గురించి ఎక్కడన్నా ఒక్క మాట చెప్పాడా ఆయన? చేనేతలకి ఏదన్నా హామీ ఏదన్నా మాట్లాడా? ఒక్క దగ్గర కూడా చేనేతల గురించి